ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు ఎలుక సహాయం. శంకరాచార్యుల వారు అద్వైత బోధ చేస్తున్న కాలంలో చిదానంద స్వామి అనే సన్యాసి బ్రహ్మచారి తన శిష్యవర్గంతో సహా అద్వైత బోధలు అధ్యయనం చెయ్యాలని సంకల్పించాడు. అయితే చిదానంద స్వామికి కానీ ఆయన శిష్యగణానికి కానీ సంస్కృత భాష అంతగా రాదు. ఆ కారణం చేత ఆయన ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మహాపండితుణ్ణి తమకందరికీ సంస్కృత భాష నేర్పమని అడిగాడు. పండితుడు సంస్కృతం నేర్పటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. అయితే ఆయన ధోరణి చూస్తే ఎందుకో శంకిస్తున్నట్టు కనిపించాడు. నాకు నా శిష్యులకు సంస్కృతం నేర్పడం గురించి మీకేమైనా అభ్యంతరం ఉన్నట్టయితే చెప్పేయండి అన్నాడు చిదానంద స్వామి. మరే అభ్యంతరమూ లేదు. మా ప్రాంతమంతటా క్షామ పరిస్థితి ఏర్పడి ఉన్నది. మీరంతా ఇక్కడ కనీసం 1 సంవత్సరం పాటుండి దీక్షగా సంస్కృత భాషాధ్యయనం చెయ్యవలసి ఉంటుంది కదా. అంతకాలం పాటు మా గ్రామస్థులు మిమ్మల్ని అందరినీ భిక్షలతో పోషించగలరా అని నా సందేహం అన్నాడు పండితుడు. దానికేముంది, దైవేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు స్వామి. గ్రామానికి ఒక చివరగా ఒక చిన్న మఠం ఉన్నది. చిదానంద స్వామి తన శిష్యులతో ఆ మఠం ప్రవేశించాడు. పండితుడు అక్కడికి వచ్చి స్వామికి సంస్కృత పాఠం చెప్పి వెళ్ళిపోతుండేవాడు. స్వామి శిష్యులు పగటిపూట దూర గ్రామాలకు కూడా వెళ్ళి దొరికిన భిక్ష తెచ్చేవారు. దాన్ని అందరూ పంచుకు తినేవారు. రాత్రిపూట స్వామి తన శిష్యులకు తానానాడు నేర్చుకున్న పాఠం బోధ చేసేవాడు. ఇలా చేయటం చేత అధ్యయనం మరింత చురుకుగా సాగేది. ఇలా 1 వారం రోజులు గడిచింది. ఒక రాత్రి చిదానంద స్వామి తన శిష్యులకు పాఠం చెబుతుండగా ఎక్కడి నుంచో ఒక చిట్టెలుక వారి మధ్యకు ధైర్యంగా వచ్చి ఒక ధాన్యపు గింజను స్వామి దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. మరికొంతసేపు అయ్యాక అది మళ్ళీ అక్కడికి వచ్చి మరొక ధాన్యపు గింజను తెచ్చి స్వామి ముందు పెట్టి మళ్ళీ వెళ్ళిపోయింది. 2 ఘడియల కాలంలో అది ఇలా 5-6 సార్లు వచ్చి ప్రతిసారి ఒక ధాన్యపు గింజను స్వామి ముందు పెట్టి వెళ్ళిపోయింది. ఇది చాలా అపూర్వం, ఇందులో దైవ ప్రేరణ ఏదో ఉన్నది అంటూ చిదానంద స్వామి దీపం తీసుకొని మఠం బయటికి వచ్చి చిట్టెలుక ఎటుగా వెళుతుందోనని చూశాడు. ఆఖరుసారి ధాన్యం గింజను పెట్టి వెళ్ళిపోయే చిట్టెలుక మఠానికి కొంచెం దూరంలో ఉన్న కలుగులో నుంచి పైకి వచ్చి చాలా దూరం నేలపైనే పరిగెత్తి చిట్ట చివరకు మరొక కలుగులోకి దూరి అదృశ్యమయ్యింది. మరి దాని జాడ కనిపించలేదు. అది మాయమైన కలుగు ఎగుడు దిగుడు భూమిలో పాడుబడ్డ దిబ్బల మధ్యగా ఉన్నది. మర్నాడు తెల్లవారగానే చిదానంద స్వామి పండితుడి వద్దకు వెళ్ళి రాత్రి తాను చూసినదంతా చెప్పి నిర్జన ప్రదేశం నుంచి ఆ ఎలుక ధాన్యపు గింజలు తీసుకురావటం చూస్తే ఇది పరిశోధించదగిన విషయంలాగా కనిపిస్తుంది. గ్రామాధికారితో చెప్పి 4 మనుషులను నేల తవ్వటానికి మాట్లాడండి అని సలహా ఇచ్చాడు. పండితుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి స్వామి తనతో అన్న విషయమంతా చెప్పాడు. గ్రామాధికారి పలుగులతోనూ పారలతోనూ మనుషులను వెంట పెట్టుకుని మఠానికి వచ్చాడు. చిదానంద స్వామి వారినందరినీ మఠం వెనుక ప్రాంతానికి తీసుకుపోయి కిందటి రాత్రి చిట్టెలుక ఏ కలుగులోకైతే దూరిందో ఆ కలుగును వాళ్లకు చూపించి ఆ కలుగు వెంబడి తవ్వుకుంటూ పొమ్మన్నాడు. 1 గంటసేపు తవ్వేసరికల్లా ఒక పాడుపడిన ఇంటి శిథిలాలు భూగర్భంలో కానవచ్చాయి. అది చాలా పెద్ద భవనం అయి ఉండాలి. ఆ భవనంలో ఒక పెద్ద నేలమాళిగా, దాని నిండా అనేక పుట్ల ధాన్యము బయటపడ్డాయి. ధాన్యపు రాశి మీద చిట్టెలుక కూర్చొని నిశ్చింతగా కడుపు నింపుకుంటున్నది. గ్రామాధికారి ఆలస్యం చెయ్యకుండా ఆ ధాన్యమంతా గ్రామానికి చేరవేయించి ఇంటింటికి అవసరమైనంత పంచిపెట్టి మిగిలినది కొట్లలో పోయించాడు. ఆ విధంగా ఆ గ్రామం వాళ్లకు ఆ ఏడు ఆకలి కరువు తీరిపోయింది. మరుసటేడు వర్షాలు బాగా పడి కరువు పరిస్థితి తొలగిపోయింది.